మ్యారేజీ టయానికి వచ్చినప్పుడు మ్యారేజీలు కావట్లేదని ఎవరి పడితే వాళ్ళకి ఇవ్వకండి. ఆలోచన విధానం కలిగి నడుచుకోండి. తొందరపడి పెళ్ళిళ్ళు చేయకండి. మ్యారేజ్ అయిన తరువాత భర్త మీద భార్య పెత్తనం, ఇది చాలా ప్రమాదకరం. స్త్రీ కుటుంబంలో ఉండాలి, కానీ కుటుంబం మీద పెత్తనం చెలాయించకూడదు. భార్య చెప్పినట్టే వినాలి. తప్పు ఆలోచించి తీసుకోవాలి నిర్ణయాలు తప్ప. నువ్వు ఒకవేళ నీ భర్త కంటే నువ్వు తెలివిదానివే కావచ్చు, నీకు జ్ఞానమే ఉండొచ్చు, నీకు కష్టపడి భర్త కంటే ఎక్కువ కష్టపడవచ్చు కాదనట్లా, కానీ భర్తకి లోబడి నడుచుకోవాలి తప్ప భర్త మీద పెత్తనం చేసి చెలాయించి నడవడానికి వీల్లేదు. కుటుంబంలో ఇద్దరి పాత్ర చాలా ప్రాముఖ్యం. భర్త భార్య, భార్య భర్త ఇద్దరు ఉంటేనే కుటుంబంగా పిలువబడుతుంది. నీకు విలువ సమాజంలో. భర్త లేడనుకో స్త్రీకి విలువ ఉంటుందా? విలువ లేదు. ఎందుకు? ఆమె జ్ఞానవంతురాలే, ఆమె తెలివి గలదే, ఆమె పని చేసుకుంటుంది, ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది. అయినా భర్త లేకపోతే సమాజంలో విలువ లేదు. భార్య లేకపోతే భర్తకి విలువ లేదు. భర్త జ్ఞానంతో నడుచుకున్నా, ఆలోచన కలిగి నడుచుకున్నా, తొందరపాటు లేకపోయినా, డబ్బు సంపాదించినా, ఎన్ని ఉన్నా భార్య లేకపోతే భర్తకు విలువ లేదు. భర్త భార్య ఇద్దరి విధానం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో వారి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. మీ సొంత భర్తలకి లోబడి ఉండుడి అంటే భర్తకి లోబడి ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రతిదానికి అడ్డం తిరిగి భర్తకు ఎదురు చెప్పడం ప్రమాదకరం. ఇలాగనే పోతే ఒక కుటుంబం ఏం జరిగిందని అంటే, భర్త భార్య ఇద్దరుగా ఉన్నప్పుడు గొడవలు వచ్చినప్పుడు భర్తని తక్కువ చేసి మాట్లాడితే అలాగనే కొనసాగించి భార్య కుటుంబాన్ని పెత్తనం చలాయించే స్థాయికి వచ్చి కుటుంబం చింద్రవందరం అయిపోయింది. స్త్రీ కుటుంబంలో పెత్తనం చలాయించడానికి వీల్లేదు. ఆమె చేయడం వల్ల ఆమె కుటుంబం చింద్రవందరం అయిపోయింది. ఎందుకనంటే స్త్రీ తొందరగా మోసపోతుంది, స్త్రీ తొందరగా నమ్ముతుంది, స్త్రీ తొందరగా ఏదైనా జరిగినటువంటి సందర్భాన్ని తొందరగా విడిచిపెట్టగలదు. కాబట్టి స్త్రీ కుటుంబంలో పెత్తనం చెలాయించడానికి అవకాశం దేవుడు ఇయ్యలేదు.